మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని కలిపి చదువుకుందాం. వేషధారి, మొదట నీ కంట్లో ఉన్న దూలమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనపడను. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులు ఎదుట వేయకుడి. వేసినడిలా అవి ఒకవేళ వాటిని రాళ్లతో త్రొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయును. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మరల తిరిగి ఈ రీతిగా 7వ అధ్యాయం 5, 6 వచనాలను అధ్యయనం చేయడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అర్థమయ్యే రీతిలో బోధించడం కోసం నీ దాసునికి అవసరమైన ఆత్మ నింపుదలను అనుగ్రహించండి నాయన. సంపూర్ణంగా మీ ఆధీనంలో ఉండి మాట్లాడడానికి, వివరించడానికి, చెప్పవలసిన విధంగా చెప్పడానికి నన్ను మీ నడిపింపులో మరుగుపరచుమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఒక విషయాన్ని గమనించి దాని విషయమై ఇతరులకు మనం నీలో ఈ లోపం ఉందని చెప్పడానికి కానీ, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పడానికి కానీ, నువ్వు చేసేది తప్పు, దీనివల్ల ఇలాంటి నష్టం వాటిల్లుతుందో, నువ్వు ఫలానా వ్యక్తిగా జీవిస్తున్నావు అని తీర్పు తీర్చి చెప్పడానికి ముందు ఒక మాట అంటున్నాడు. మొదటిగా నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరిచేసుకో. నీలో ఉన్న లోపాన్ని నువ్వు సరిచేసుకుంటే నువ్వేమవుతావు? ఇతరులకు సాయం చేయడానికి అర్హుడు అవుతావు. నీలో ఉన్న లోపాన్ని నువ్వు ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడు. దానిలో నుంచి వెలుపలకు వచ్చిన తరువాత ఇతరులకు నువ్వు సహాయం చేయడానికి సమర్థుడు అవుతావు. నీలో ఉన్న దూలాన్ని తీసేసుకున్నప్పుడు ఎదుటివాడు ఎలా అనుకుంటాడు, అంత పెద్ద తప్పు నుండి ఈ అన్న బయటపడ్డాడు, ఈ చిన్న లోపాన్ని నాలో నుంచి తీసివేయడానికి ఆయన సహాయం చేస్తున్నాడు అనుకుంటాడు. అది నువ్వు వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలా కాకపోతే నువ్వు సహాయం చేయలేవు, సహాయం చేయడం కూడా సాధ్యం కాదు, వారు అంగీకరించలేరు. అందుకనే ఒక మాట ప్రభు లూకా సువార్తలో ఇలా అన్నారు. లూకా సువార్త పేతురు గారితో మాట్లాడుతూ 22వ అధ్యాయంలో ఆయన 32వ వచనంలో 2వ భాగం, నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. మనసు తిరిగిన తరువాత ఈ మాట ప్రభువు సిలువ వేయబడి ఆయన రక్తం చిందించి ఆఖరి రక్తబొట్టు వరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత సహోదరులందరూ చెదిరిపోతారని ఆయనకు తెలుసు. అలాంటి సమయంలో పేతురు నేను ఎరగనని అబద్ధమాడతాడని తెలుసు. ఇలాంటి లోపం ఉన్న వ్యక్తి తన మనసు అంటే పశ్చాత్తాపడిన తరువాత, తన మనసు తిరిగిన తరువాత, అతడు మార్పు చెందిన తరువాత, తన లోపాన్ని సవరించుకున్న తరువాత ఎవరైతే దూరం అయ్యారో, ఎవరి మనసులైతే చెదిరిపోయినాయో వారందరినీ చేర్చడం అప్పుడు చెయ్యి అని చెప్పాడు. నీ మనసు తిరిగిన తరువాత నువ్వు వెళ్ళి సహోదరులకు సాయించి అన్నాడు. ఇది ప్రభు చెప్పిన మాట. ఇది ప్రాక్టికల్గా మనం ఎలా జీవించాలో చెప్తున్నటువంటి విషయం ఇది. మనలో లోపాలు పెట్టుకుని ఎదుటి వాళ్ళకి మనం సలహాలు చెప్పడం, బోధ చేయడం, తీర్పు తీర్చడం, నువ్వు ఇలా అవుతావని అనడం, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో సరైనవి కావు. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు ఈ విషయంలో మనల్ని వేషధారిగా పరిగణిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం సరి చేసుకున్నామో అప్పుడు ఎదుటి వ్యక్తికి చెప్పడానికి అర్హులమవుతాం, ఆ వ్యక్తికి సహాయం చేయగలుగుతాం. వ్యక్తిగతంగా ఇదే ఆలోచన దావీదు గారికి కూడా ఉంది. ఒకసారి మీరు నాతో పాటు 51వ కీర్తన వద్దకు రండి. 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఇలా అన్నాడు. 10వ వచనం ఇలా అంటాను, 10, 11 వచనాలు చదువుతాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించుము అని ఇప్పుడు 13వ వచనంలో అంటాడు. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అన్నాడు.
నా లోపాలను నేను సవరించుకుని ఈ 51వ కీర్తన ఎప్పుడు రాశాడో మీకు తెలుసు కదా. అతడు పతనమైన తరువాత ప్రవక్త గద్దించాక అతడు పశ్చాత్తాపడినప్పుడు రాసిన కీర్తన 51వ కీర్తన. ఇలా రాసిన ఈ కీర్తనలో ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్పుకుంటున్నాడు. అదేమిటంటే, మొదటిగా నాలో శుద్ధ హృదయం కడిగి, పైన కడుగు తుడువు అని చెప్తాడు. శుద్ధ హృదయం కలుగు చెయ్యి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను నేను బోధిస్తాను. అంతేకాదు, అప్పుడు పాపులు నీ తట్టు తిరుగుతారయ్యా అంటాడు. పడిన అనుభవం దగ్గర తిరిగి లేచి పవిత్రపరచబడిన వ్యక్తి ఆ విషయాన్ని చెప్పి అలాంటి లోపంలో ఉన్నవారిని ప్రభు తట్టుకు తీసుకొని రావడానికి అవకాశం ఉంది. అది దేవుడు అంగీకరించేది కూడాను. ఇది లేఖనానుసారం. ఈ విషయాన్ని ఆయన ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పినట్టు అనిపించింది. ఇక్కడనే మరో మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే, ఇది చెప్పిన తరువాత 6వ వచనం, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్లతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేను. కొండ మీద ప్రసంగంలో ప్రభువు బోధించిన ఈ బోధ అంతటిలో వ్యాఖ్యానించడానికి కష్టమైన జటిలమైన వచనాలలో ఈ వచనం కూడా ఒకటి. దీన్ని వివరించడానికి మనకు జ్ఞానం సరిపోదు. ఎంతమంది వ్యక్తులు రాసిన పుస్తకాలను మనం అధ్యయనం చేసినా, వారు ఏం రాశారని ఒకసారి పరిశీలన చేసినా, అవన్నీ తగినంతటి భావాన్ని మనకి ఇవ్వలేవు. రకరకాల భావాలు అందులో కనిపిస్తాయి. కానీ ఈ సమయంలో ప్రభు నాకిచ్చిన కొన్ని తలంపులు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఒక వ్యక్తి జీవన విధానాన్ని నువ్వు చూసావు, ఒక వ్యక్తి కుటుంబ విధానాన్ని నువ్వు చూసావు. చూసిన వాడివి అతనికి నువ్వు సాయం చేయాలనుకున్నావు. నీ లోపాలు నువ్వు సవరించుకున్నావు, అనుమానం లేదు. నువ్వు పశ్చాత్తాపడ్డావు, అందులో అనుమానం లేదు. నీవిప్పుడు చెప్పడానికి సమర్థుడివే, అర్హుడివే. కానీ నీకు ఒక ప్రమాదం ఉంది, ప్రమాదం పొంచి ఉంది. ఏమిటా ప్రమాదం అంటే, ఆయన మాట్లాడుతున్నాడు, పరిశుద్ధమైనది. నీవు తిరిగి లేవడం, నీవు నిలబడడం, శుద్ధ హృదయం కలగడం, నీ సలహా, నీవు చెప్పేటువంటి బోధ, ఇవన్నీ పరిశుద్ధమైనవి కావచ్చు. నీ జడ్జిమెంట్సు, నీ డెసిషన్సు, నీ ఏమనాలి, నీ సజెషన్సు, ఇవన్నీ పరిశుద్ధమైనవే కావచ్చు. నీ సలహాలు పరిశుద్ధమైనవే కావచ్చు. కానీ ఎదటివాడు ఎలాంటివాడో తెలియకుండా నీవు అతనికి చెప్పడం నీకు ప్రమాదం వస్తుంది అన్నాడు. ఎదటివారు ఎలాంటివారో చెప్తున్నాడు ఆయన. ఒకటి కుక్కలు, 2 పందులు. ఈ కుక్కలు పందులు అనే పదం ఆయన పలకటం దగ్గర చాలా అర్థం అందులో కనిపిస్తుంటుంది. అవి సహాయం చేసే జంతువులాగానే ఉంటాయి, కానీ వాటి నుండి అనారోగ్యం మానవులకి అంటుతుంది. అవి మంచిగా బలంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కొంతమంది వాటిని ఆహారంగా స్వీకరిస్తారు, కానీ దానివల్ల కూడా మనిషికి ప్రమాదం ఉంది. కుక్కల నుండి మనకు వచ్చే రోగాలు ఉన్నాయి, పందుల నుండి మనకు వచ్చే రోగాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో ఈ పందులు అనే వాటిని అపవిత్రమైన వాటిగా ఎంచారు. ఇక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి పౌలు భక్తుడు ఇలా అంటాడు, పేతురు గారు అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టు అంటాడు, పంది తన బురదలో పొర్లినట్టు అంటాడు. వాటి నైజం అది. పైకి బాగానే ఉండొచ్చు, సాయం చేసేదిలా ఉండొచ్చు, అది మేలు చేసేట్టు కనపడొచ్చు,
అది ఆహారానికి ఉపయోగపడేట్టుగా కనపడవచ్చు, అంటే పై రూపానికి బాగున్నట్టుగాను అవి మంచిగా ఉన్నట్టు కనిపించినప్పటికీ వాటి దగ్గరకు మనం వెళ్ళి వాటికి సాయం చేసేటప్పుడు నువ్వు సలహా చెప్పినా ఆ సలహా వారు తీసుకోకపోగా నీ మీద వారు దాడి చేసే ప్రమాదం ఉంది. దేవుని పిల్లలను వారు హింసించే ప్రమాదం ఉంది. వారు నిన్ను నష్టపరిచే అవకాశం కూడా ఎంతైనా ఉంది. వారు సరిగా జీవించడానికి సరైన విధానాన్ని నీవు గుర్తించి చెప్పినా, లోపాన్ని సవరించుకునే పరిష్కారం నీ వద్ద ఉన్నా, వారికి సహాయం చేయబోయేటప్పుడు నువ్వెంత నష్టపోతావో ప్రభు గట్టిగా హెచ్చరిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇందులో. ఈ మాట చెప్తున్నప్పుడు దేవుని పిల్లలు వారి యొక్క సలహా కానీ వారి వివేచన ద్వారా బాగుపడడం కోసం చెప్పే జ్ఞానవాక్యం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యమైన బుద్ధివాక్యమైన, అది మనకి కొరింథీ పత్రికలో రాసి ఉంటుంది. జ్ఞానవాక్యం గురించి, బుద్ధివాక్యం గురించి. ఆ జ్ఞానవాక్యం కానీ బుద్ధివాక్యం కానీ వినేవారికి దేవుడిచ్చిన జ్ఞానంలో నుంచి నువ్వు చెప్పే మాటే అది. వాస్తవమే. దేవుడిచ్చిన జ్ఞానంలో నుంచి నువ్వు చెప్పిన వాక్యమైనా, నువ్వు చెప్పిన బుద్ధివాక్యమైనా తిరిగి నీ మీదికి వారు దాడి చేయడానికి, నిన్ను నష్టపరచడానికి, నిన్ను బాధ పెట్టడానికి ఖచ్చితంగా వారు ఉపయోగించే అవకాశం ఉందని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు. కొందరికి ఈ ఆత్మ వలనే ఆయన మాట్లాడుతూ విశ్వాసమని 8వ వచనం నుంచి చదివితే, అంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనాన్ని అంటాడు. బుద్ధివాక్యం అని, ఆత్మ వల్ల జ్ఞానవాక్యం అని చెప్తాడు. అంటే ఇలా బుద్ధి కలిగేటువంటి వాక్యాన్ని కానీ, జ్ఞానం కానీ, ఇది దేవుని యొక్క వరాలకు సంబంధించినవి. ఇవి పవిత్రమైనవే. వీటి ద్వారా నువ్వు చెప్పేవి తిరిగి నీ మీదకి వారు దాడి చేయడానికి కారణం కావచ్చు అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఇలా అనిపించింది. అదేమిటంటే, సత్య సువార్త పరిశుద్ధమైంది. సత్య సువార్త పరిశుద్ధమైంది. పరిశుద్ధ లేఖనాలవి. సత్య సువార్తను నువ్వు బోధించేటప్పుడు కూడా వారు నీ మీద తిరగబడే అవకాశం ఉంది. వారు నిన్ను గాయపరిచే అవకాశం ఉంది. వారు నిన్ను ముక్కలు చేసే అవకాశం కూడా ఉంది కదా. చీల్చివేయుదురు అనే పదం ఆయన అన్నారు. ఆయన మీ మీద పడి వారు చీల్చివేస్తారు అన్నాడు. సువార్త ప్రకటించే దగ్గర కూడా ఇలాంటి వారు నీ మీద దాడి చేసే అవకాశం ఉంది. లేఖనం స్పష్టంగా చెప్తున్న మాట ఇది. 2. 3వది ఏమిటంటే, ఈ 2వ భాగంలోనే పరలోక రాజ్యాన్ని మంచి ముత్యంతో పోల్చాడు ఆయన. నువ్వు పరలోక రాజ్యాన్ని వారికి పరిచయం చేయడానికి నువ్వు చెప్పే ప్రతి వాక్యం ఓ ముత్యం లాంటిది కావచ్చు. కానీ వారు తిరగబడి నేను నష్టపరచడం ఖాయం, ఇందులో అనుమానం లేదు. ఇక మరో దగ్గరికి వెళితే, 3వదిగా వెళితే, మీరు అనేదా భావించకండి. బలిపీఠం మీద పెట్టబడిన ప్రతి వస్తువు పవిత్రమైంది. దాన్ని కుక్కలకు పందులకు వేయకూడదు అన్నమాట. కుక్కలకు పెట్టకూడదు అన్నమాట. యాజకులు దాన్ని భుజించాలి. లేవీయులకు చెందింది అది. కానీ దాన్ని తీసుకుని పోయి మీరు ఎవరెవరికో ఇవ్వడానికి చేసే ప్రయత్నం ప్రభు ఒప్పుకోవట్లేదేమో అనిపించింది నాకు. దీని అర్థం ఏమిటి? ప్రతిష్ఠితమైంది అది దేవుని సొమ్ము. ప్రతిష్ఠితమైన దాన్ని నువ్వు ఎవరికిస్తున్నావు? వారు నీ నుండి మేలు పొందుతారు, కానీ తిరిగి నీ నష్టానికి వారు కారకులవుతారు. నిన్ను బాధపడతారు వాళ్ళు. నీ కుటుంబాన్ని కానీ, నీ వ్యక్తిగత జీవితం మీద కూడా వాడు దాడి చేసే ప్రమాదం ఉంది. అది ఈ మాట చెప్తున్నట్టు అనిపించింది. నీ
ధనం ఎందులో నుంచి వచ్చింది? ముత్యాలు ఏ రీతిగా ఆల్చిప్ప తన ప్రాణం పెరగడం ద్వారా అవి తానే ముత్యంగా మారిందో, నీ రెక్కల కష్టార్జితం శ్రమలో నుంచి సంపాదించి దేవునికి ఇవ్వాలనుకున్న ఆ సొమ్ము నీవు ఇలాంటి వారికి ఇవ్వడం వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉంది, మర్చిపోకండి. ఆఖరిగా నేను చెప్పే మాట ఏమిటంటే, వీటన్నిటితో పాటుగా మీరైనా నేనైనా మనం ఎవరమైనా ఇతరులకు చెప్పేటప్పుడు కానీ, ఇతరులకు ఇచ్చేటప్పుడు కానీ, ఇతరులకు బోధించేటప్పుడు కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాలను మనం మర్చిపోకూడదు, నిరాశపడకూడదు. ఎందుకు ఈ మాట? సహాయం చేయడానికి కదా వెళ్ళారు మీరు, వారికి మేలు చేయడం కోసమే కదా చెప్పారు మీరు, వారిని మరణంలోంచి తప్పించడం కోసమే కదా, వారిని కరువులో నుండి, బాధలో నుండి, అవమానంలో నుంచి కాపాడడం కోసమే కదా చెయ్యి గుప్పిలు విప్పి చెప్పారు. నీవు నోరు తెరిచినా, చెయ్యి గుప్పిలు విప్పినా ఎదటివారిని మేలు కోసమే చేసావు. కానీ నా మీద ఈ దాడి ఏమిటి, వీరెందుకు నా మీద ఇలా తిరగబడుతున్నారు అని నీకు కానీ నీ తోటి సోదరులకు కానీ ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక వచనాన్ని నేను నీకు చూపిస్తాను, నిరాశ చెందకుండా. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఇలా రాశాడు. ఆ మాట చాలా మనకు ఉపయుక్తమైంది, కనులు తెరిపించే మాట. 47:11. అయితే ఆ సముద్రపు బురద స్థలములను, ఊబి స్థలములను ఉప్పు గలవై ఉండి బాగు కాక ఉండును. కొన్ని స్థలాలు ఉన్నాయి, 2 రకాలైన స్థలాలు ఉన్నాయి. అవి రాశాడు ఇక్కడ. అవి బురద స్థలాలు, అవి ఊబి స్థలాలు. ఆ బురద ఊబి ఉన్న స్థలాలు మాత్రం పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరావరణంలోంచి ప్రవహిస్తున్నటువంటి ఆ నదీ ప్రవాహం వల్ల సమస్త జీవరాశులు బతికిన, ఇరువైపులా వృక్షాలు నెలకి కాపు కాస్తున్న, వాటి ఆకులు ఔషధమైన, వాటి ఫలాలు ఆహారమైన ఆ నీటి వలన బాగుగాని స్థలాలు 2 మిగిలిపోయినాయి. అలాగే నీవు ప్రకటించేవారు, నువ్వు సాయం చేసేవారు కూడా 2 విధాలైన వ్యక్తులు ఉంటారు. వారు కుక్కల వంటి వారు, పందుల వంటి వారు. వారు నీకు మేలు నువ్వు నీ మేలుకు ప్రతిగా వాళ్ళు బాగుపడరు సరికదా, నీకు నష్టం కలుగు చేస్తారు. ఈ బురదలో కానీ, ఈ ఊబిలో కానీ నువ్వు ఏమాత్రం అడుగుపెట్టినా ప్రమాదమే కదా. అలాగే ఇక్కడ కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం నీకు ఉంది అని లేఖనం స్పష్టంగా నీతో మాట్లాడుతుంది. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. తిరిగి మరో మాట కూడా నేను మీతో చెప్పాలి. అదేమిటంటే, ప్రభువుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన హేరోదు వద్దకు వెళ్ళారు కదూ. హేరోదు చాలా మాటలు అడిగారు ఆయన్ని. హేరోదు చాలా మాటలు అడిగాడు. అడిగినప్పుడు నేను హేరోదు అన్న మాట ఏమిటో తెలుసా? నువ్వు మాట్లాడవా? నువ్వు మౌనంగానే ఉంటావా? నువ్వు చెప్పవా? ఇదే కదా అడుగుతాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయన ఎక్కడ మౌనంగా ఉండాలో ఆయనకి తెలుసు, ఎవరితో మాట్లాడకూడదు ఆయనకి తెలుసు, ఎవరికి ప్రకటించకూడదో కూడా ఆయన ఎరిగిన అంతే. ఆయన అక్కడ ఇక ఏ సూచక్రియను చేయలేదు అనే లేఖనం కూడా కనపడుతుంది మనకి. చేయలేదు ఆ ప్రాంతంలోకి ఆయన. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి వేషధారణను బట్టి, వారు పరిసయ్యులు, వారు శాస్త్రులు, బోధించేవారుగా ఉంటారు. వారు మేము నీతి గలవాళ్ళమని చెప్పుకునేవారుగా స్వనీతిలో ఉంటారు. వారు ఏమాత్రం బాగుకారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు
నీకు మేలుకు బదులుగా కీడు చేస్తారు. ఈ కీడు నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. చివరికి దేవుని పిల్లలు విపరీతంగా వేదన చెందే అవకాశం ఉంది. అంత మాత్రాన మరి సహోదరులు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉంటే కూడా వాళ్ళు కుక్కలని పందులని మనం విడిచిపెట్టవచ్చా? అలా కాదు, అది కాదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకునేడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావలెను. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఇది మన బాధ్యతే. వారెవరో అన్నది స్పష్టంగా గుర్తించి దేవుని ఆత్మ నడిపింపు చొప్పున దేవుడు చెప్పమన్న చోట ఖచ్చితంగా చెప్పు, ఆయన వద్దన్న చోట మౌనంగా ఉండు. మరో మాట, దేవుడు ఇవ్వమన్న వారికి ఇవ్వు, దేవుడు వద్దు అన్నవారికి ఆపేయి. అంతేగాని అంతకు మించి నీ ప్రయత్నాన్ని నువ్వు విరమించుకోమని నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువే ఈ మాటలు చెప్తున్నప్పుడు చాలామంది తమ వ్యక్తిగత జీవిత సాక్ష్యాలు చెప్తారు. నాకు మంచి స్నేహితురాలండి, నాకు మంచి స్నేహితుడండి, ఎంతో మంచిగా ఉన్నాం, స్నేహంగా ఉన్నాం, కలిసి ఉన్నాం. కానీ ఒకరోజు ఒక విషయం నాకు తెలిసి నేను ఆమెకు సలహా చెప్పబోయాను. ఎన్నోసార్లు నా నుండి మేలు పొందింది తను. తన అవసరతలో నేను నా చేతిని చాపాను. కానీ మేలు చేసిన నేను తన జీవితాన్ని సరిచేసుకోవడం కొరకై నేను చెప్పిన సలహా, నన్ను ఆమె బాధ పెట్టిన తీరు కానీ, ఇప్పటికీ నా గురించి మాట్లాడుతున్న మాట కానీ, నన్ను గాయపరిచిన విధానం నేను మర్చిపోలేని చెప్పిన వాళ్ళు అనేక మంది నాకు తెలుసు. అంతేకాదు, సేవలో కూడా క్షేమాన్ని కాంక్షించి ఇతరులకు మేలు చేయటం కోసమై ఎవరు చేతిని చాపారో ఆ చేతిని కాటు వేసిన సందర్భం చూశాను. ఒక ఆయన ఇలా అన్నాడు, అన్నా నీ చేతికి గాయమైందన్నా, కానీ నా చేయి నరికేశారన్నా అన్నాడు. భలే ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ వ్యక్తిగతంగా మనం ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయవలసిందే తప్ప తొందరపడి ఉద్రేకాలతో చేయవలసినవి కావు. ఉద్రేకాలతో చేసేది ఏదైనా నష్టానికి కారణమవుతుంది. ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి అన్నాడు. ముత్యాలను పందులు ఎదుట వేయకండి అన్నాడు. అది పెట్టేది, అది వేసేది. పెట్టేది పవిత్రమైంది, నువ్వు ఇచ్చేది పవిత్రమైంది, నువ్వు ఇవ్వజూపేది విలువైంది. కానీ వారెవరు? వారు స్పష్టంగా నువ్వు జ్ఞాపకం చేసుకో, వారి నైజం కుక్క వంటిది, వారి నైజం పంది వంటిది. ఇక్కడ 2 మాటలు నేను మీతో చెప్తాను ముగింపులో. గెరాసేనుల దేశంలో ఆ దయ్యాలు ఆ పందుల్లోనికి మమ్మల్ని పోని అన్నాయి. అంటే దయ్యములు ఇష్టపడే ఆవాసాలు ఆ పందులు. అలాగే ఎవరు ఆక్రమించబడిన వారుగా ఉంటారో, ఎవరు తాము కక్కిన వాటిని తిరిగి తింటారో అలాంటి స్వభావం కలిగిన వారు. మేము పవిత్రపరచబడ్డాం అని అనుకుంటూ మరలా బురదలోనికి వెళ్ళిపోతూ ఉంటారు మాటిమాటికి. అలాంటి వారు నీ సలహాని పాటించరు. ఇది జరిగే పని కాదు. ఒక పిల్లాడికి కుక్ అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్నని చాలా బ్రతిమాడి కుక్కని తెప్పించుకున్నాడు.
దాన్ని ఎత్తుకున్నాడు, దాంతో ఆడుకున్నాడు, మంచిగా దాన్ని ఇచ్చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ఒక రోజున వానికి కట్టుకట్టి తీసుకొచ్చారు. ఏమైందిరా బాబు అని అంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, ఏం చెప్పను పెద్దనా, అమ్మ అన్నం పెట్టింది, నేను అది దూరంగా వెళ్ళిపోతుందని దాన్ని జరుపుదామనేది, ఆ ప్లేటుని అది దగ్గరికి తెచ్చుకోలేదు కదా అని జరబ్బోయాను పెద్దనా, నన్ను కరిచేసింది. సాయం చేయడానికి వెళ్ళాడు వాడిని కరిచింది కుక్క. వాడు బుడ చుట్టూ ఇంజక్షన్లు చేయించుకోవాల్సి వచ్చింది. పిచ్చిది కాపని చేస్తారు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇలాంటి వారికి మేలు చేసే మీ ప్రయత్నం, ఇలాంటి వారికి మీరిచ్చే సలహా, ఇలాంటి వారి కొరకు మీరు చేసే మంచి ప్రయత్నం ఏదైనా విఫలమై మీరే నష్టపోవడానికి కారణమవుతుంది అని ప్రభు గట్టిగా చెప్పారు. ఈ విషయంలో ప్రభు మనకు సాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృపగలిగిన మా దేవ, మరోమారు మీ కృపాహస్తాలకు వింటున్న మా ప్రియులను అప్పగించుకుంటూ సాయపడండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మళ్ళీ తిరిగి ఆదివారం ఆన్లైన్లో కలుసుకుందాం.